నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు ఓ కేసు విషయంలో వార్తల్లో నిలిచారు. ప్రముఖ గాయకుడు బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. నాటు నాటు పాటతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయనపై విశాఖపట్నంలో కేసు నమోదైనట్లు సమాచారం. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇది ప్రస్తుతం ఆరోపణలు, పోలీసుల దర్యాప్తు దశలో ఉన్న వ్యవహారం మాత్రమే. ఆరోపణలు నిజం ఇంకా నిర్ధారణ కాలేదు. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నంకి చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి కర్పూరపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తి మోసం చేశాడని ఆమె ఆరోపించినట్లు సమాచారం. అంతేకాదు తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను ఉపయోగించి తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని కూడా యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారం తనకు తీవ్ర ఇబ్బందులు కలిగించిందని ఆమె పోలీసులకు వివరించినట్లు సమాచారం. ఇదే కేసులో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పేరు కూడా తెరపైకొచ్చింది. యువతి చేసిన ఆరోపణల ప్రకారం రాహుల్ సిప్లిగంజ్ రాహుల్ రెడ్డికి బంధువని చెప్పి తన వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని పేర్కొన్నట్టు తెలిసింది. అంతేకాదు తనపై ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని వీడియో స్టేట్మెంట్లు ఇప్పించారని కూడా ఫిర్యాదులో ఆరోపించినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా రాహుల్ సిప్లిగంజ్తో పాటు మొత్తం 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేసిన కొందరు జర్నలిస్టులు, హైకోర్టు న్యాయవాది గీతా ప్రసన్న చంద్ర పేర్లు కూడా కేసులో ఉన్నట్లు సమాచారం. తొలుత ఈ కేసు ఎంవీపీ పోలీస్ స్టేషన్లో నమోదైనట్టు తెలుస్తోంది. అనంతరం తదుపరి విచారణ కోసం కేసును ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఈ కేసులో అసలు ఏం జరిగింది, యువతి చేసిన ఆరోపణలు నిజమెంత, ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర అనే విషయాలను పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. ముఖ్యంగా కేసు నమోదు అవడం అంటే ఆరోపణలు రుజువైనట్లు కాదు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరిని దోషిగా నిర్ధారించలేం. ప్రస్తుతం పోలీసుల ఫిర్యాదులో పేర్కొంటున్న అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఆరోపణలపై రాహుల్ సిప్లిగంజ్ నుంచి లేదా ఆయన ప్రతినిధుల నుంచి అధికారిక వివరణ వెలువడిందా లేదా అన్నది కీలకంగా మారింది.